టమాటో రైతు కథ. తెలుగు రాష్ట్రాలలోని ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని జీవనాధారం వ్యవసాయమే. చాలా సంవత్సరాలుగా అతను ధాన్యం మరియు పప్పుధాన్యాలను పండించేవాడు. కాని అతని పంటలు అనుకున్న లాభాన్ని ఇవ్వలేదు. ఒకరోజు రామయ్య గ్రామంలో కొత్త రకం వ్యవసాయ పద్ధతుల గురించి విన్నాడు. టమాటో వ్యవసాయం చేయడం లాభదాయకమని తెలుసుకున్నాడు. ఆలోచించి తన పొలంలో టమాటోలు వేయాలని నిర్ణయించుకున్నాడు. అతను మంచి నాణ్యమైన విత్తనాలు తెచ్చి నేలను బాగా సిద్ధం చేశాడు. పచ్చి గడ్డి, ఎరువు వేసి నేల గుణాన్ని మెరుగుపరిచాడు. మొదట్లో కొంత కష్టం అనిపించినా రోజూ నీరు పోయడం, పురుగు మందులు వేయడం వంటి పనులు నిబద్ధతగా చేసేవాడు. కొన్ని నెలల తర్వాత అతని పొలం ఎర్రటి, పెద్ద పెద్ద టమాటోలతో నిండిపోయింది. గ్రామంలో ఎవరికీ అంతటి మంచి దిగుబడి రాలేదు. మార్కెట్లో అతని టమాటోలకు అధిక డిమాండ్ వచ్చింది. రైతు మార్కెట్కు తీసుకెళ్లగానే వ్యాపారులు వాటిని ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. అలా రామయ్య కష్టపడి కొత్త ప్రయోగం చేసి విజయవంతమైన టమాటో రైతుగా మారాడు. తన అనుభవాన్ని ఇతర రైతులతో పంచుకుని వారిని కొత్త పద్ధతులు పాటించేలా ప్రోత్సహించాడు. ఈ కథ మనకు చెబుతుంది, కృషియే విజయం సాధించే మార్గం.